లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. పాలకొండపల్లి మండలం, పాలేరు నియోజకవర్గం, ఖమ్మం జిల్లాకి సంబంధించిన ఊర్లో గత 4 రోజులుగా కార్తీక మాసంకి సంబంధించి ఈ ఊర్లో ప్రత్యేకమైన సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఆ సంబరాలని చూపించే భాగంగా మనం ఈ ప్రాంతానికి రావడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్రభల ఏర్పాటు చేయడం లాంటివి అయితే మనం గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ఈ ప్రభని ఏర్పాటు చేయడంలో ప్రత్యేకమైన వ్యవహారం చేశారు. దాదాపు 4 లక్షల రూపాయల వ్యయంతో ఇక్కడ నిర్మించినట్టుగా జరిగింది. సో 4 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు ఇది ఖర్చు వచ్చిందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. సో ఈ ప్రభని నిర్మించడానికి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈరోజు మన సుమన్ టీవీ ద్వారా పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ప్రభను నిర్మించిన వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఈ ప్రభను చూస్తున్నామో మనం, ఈ ప్రభను నిర్మించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడే ఉన్నారు మనకి. సో వాళ్ళతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? పల్నాడు జిల్లా అండి, చిలకలూరుపేట, పత్తిపాటి పుల్లారావు గారి కాన్స్టిట్యున్సీ. ఈ ప్రభ లైటింగ్ మేము గత 30 సంవత్సరాలుగా నడుపుతున్నాము. ఏ ఊరైనా కానీ ఇండియాలో ఎక్కడైనా వేస్తాం వచ్చి అడిగితే. ఇది మామూలుగా అయితే 12 లక్షలు 13 లక్షలు ఉంటుంది శివరాత్రికి. ఈ రోజు మనోళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తే కన్స్ట్రక్షన్ మీద వేసాం. ఇప్పుడు ఈ ప్రభ ఎంత ఖర్చుకు వచ్చింది? ఇప్పుడు మనం వేసిందా లేకపోతే ఇప్పుడు వేసింది 6 లక్షల రూపాయలు అవుతుందండి. ఈరోజు 6 లక్షల రూపాయల ప్రభని కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ఈ ఊరికి సంబంధించి సంవత్సరం మీరు వేస్తున్నారు. ఇక్కడ ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడ మేళ చెరువు వేస్తాం. కోటప్పకొండ. ఓకే. సో ఇప్పుడు మీరు దీంట్లో నిపుణులు అని చెప్పేసి విన్నాం మేము. దాని గురించి మీరు చెప్పండి. ఎన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్నారు? ఎంతకాలంగా మీరు ఈ వ్యవహారం చేస్తున్నారు? గత 10 సంవత్సరాల నుంచి నేను తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకుని తిప్పుతున్నా సార్. ఈ ప్రభలు మా ఊళ్ళో అయితే ఒక 100 సంవత్సరాల నుంచి ఈ ప్రభలు కోటప్పకొండకి మా ఒక్క గ్రామమే 6 ప్రభలు కడుతుంది. కమ్మోరిపాలెం ఒకటి, కావూరు ఒకటి, అవిసాయపాలెం ఒకటి, గురువాయపాలెం ఒకటి, అప్పాపురం ఒకటి, వీళ్ళందరూ ఒక్కొక్కటి కడితే ఒక పురుషాపట్నం గ్రామం ఒక్కటే 6 కరెంటు ప్రభలు. ఇదే విధంగా ఒకే గ్రామంలో చిన్న గ్రామం ఒక వార్డు కోటప్పకొండ కడతారు. మాకు గత 100 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ నిర్మిస్తున్న కోటప్పకొండ కావచ్చు, ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా వేస్తాం. సో మీ ప్రత్యేకత ఏంటంటే? ఏం లేదు సార్, ఇంట్రెస్ట్ అంతే. అంటే ఎంతమంది ఉంటారు? మీరే మాలాగా ఒక 20 మంది ఉన్నారండి. 20 మంది ఉన్నారు. పోసల హరిబాబు గారు, బొప్పిడి. ఏ సందర్భాల్లో ఈ ప్రభల్ని నిర్మిస్తూ ఉంటారు? మహాశివరాత్రి, ఇట్లాగే సందర్భం, దేవుడి గుళ్ళు, ఎడ్ల పందాలు, ఇలా పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు వేస్తూ ఉంటారు. సో ఇవి ఎంత రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి? ఎంత రేంజ్ వరకు పెడుతూ ఉంటారు? ఇందులో ప్రభలు అనగానే ఒకరికి మించిన ఒకరు ప్రభలు నిర్మించాలి అనే ప్రయత్నంలో భాగంగా చేస్తూ ఉంటారు. వాటి గురించి చెప్పండి. 25 లక్షల నుంచి 50 లక్షల దాకా ఒక ప్రభ ఖర్చు అవుతుంది. శివరాత్రికి కానీ మేళ చెరువు కానీ అట్లా వేసినప్పుడు 50 లక్షల దాకా ఖర్చు అవుతుంది ఒక ప్రభ. భోజనాలు కానీ, ఇవి కానీ, డెకరేషన్ కానీ, పాట కచేరీ కానీ. ఓన్లీ ప్రభల వరకు ఎంత? ఒక్క ప్రభ వరకే 50 లక్షలు అండి. ఒక్కొక్క ప్రభ కడతానికి 50 లక్షలు. వీటిల్లో ఏమైనా పోటీలు ఉంటాయా? ఉంటాయి. మామూలు పోటీలు ఎవరికి వచ్చి ఎవరిని మీలాంటి వాళ్ళు, టీవీలో వాళ్ళు ఉంటుంది. పోటీ తత్వం అంటే వరకు వెలిగించుకోని పోటీ కానీ వరుసగా ఉంటాయండి. 30-40 పగ్గాలు వేస్తాం. 20 ఇంజన్లు ఉంటాయి. బ్యాక్ సైడ్ 20 ఇంజన్లు ఉంటాయి. ఇక పెరుగుతూ ఉంటాయి, పగిలిపోతాయి. ఎంతమంది కలిసి నిర్మిస్తారు? ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజుల ముందు నుంచి మీరు ఈ ప్రయత్నం చేస్తూ ఉంటారు? 1 నెల రోజులు పడుతుందండి ఒక ప్రభ కడతానికి. గ్రామం మొత్తం కలిసి ఒక ప్రభ నిర్మిస్తుంటారు. ప్రస్తుతం ఈ రాజేశ్వరిపురంలో మనం ఉండటం అయితే జరిగింది. ఈ ప్రభ కట్టడానికి మీకు ఎంత సమయం పట్టింది? మాకు 1 డే అండి. ఇక్కడ 1 డేలో పూర్తి చేశారు. ఇంత పెద్ద ప్రభని 1 డేలో పూర్తి చేశారు. ఉదయం నుంచి 6 గంటలకు వచ్చా. అయితే మీరు చెప్తున్నారు, ఏదైతే మిగతా ప్రభలు అయితే కడతారో అంత పెద్ద కొన్ని నెలల పాటుగా నిర్మిస్తారు. వాటికి ఎందుకు అంత టైం పడుతుంది? వాటికన్నీ ప్రభ తోలుతారండి. ఇట్లాగనే చేసి ప్రభ రన్నింగ్ చేస్తారు. కోటప్పకొండ వరకు అది వెళ్ళాలంటే వాటికి ఇనప కట్లు అయ్యి
మధ్యలో అన్నీ ఉంటాయి. ఇది స్టాండర్డ్ కాబట్టి ఇంత తొందరగా. సో అవి తీసుకొని దేవస్థానానికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా కోటప్పకొండ తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంటాయి కాబట్టి వాటి రోజులు ఖరీదు ఎక్కువ ఉంటుంది. సో వాటికి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? అంటే కొన్ని కోటప్పకొండకి వెళ్తున్నప్పుడు కొన్ని అపశృతులు తొలుతూ ఉంటాయి, వాటి గురించి మీ అనుభవాలు చెప్పండి. వాటి గురించి సార్ పగ్గాలు ఎప్పుడన్నా లూజ్ అయినా పట్టుకునేవాళ్ళు, లేదు అప్ అండ్ డౌన్స్ వచ్చినా, లేదు ఒక బ్యాలెన్స్ తప్పి రోడ్డు తిగినా పడిపోద్ది. చాలా సార్లు మనుషులు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రభంబే నుంచి పడిపోయి కూడా ఒక 20-25 మంది చనిపోయారు ఇదే ఫీల్డ్లో. పైనుంచి పడి ఆ బొగ్గగాడికి వెళ్ళి షాక్ కొట్టి వెనక్కి పడతామే, ఇక బండి మీద పడతాం. అంటే మీకేమైనా ఇన్సూరెన్స్లు ఉంటాయి? ఏమి లేదు సార్. మరి మీరు ఎందుకు దానికి ఇన్సూరెన్స్లు కానీ మీ కార్మికులకి సంబంధించి ఎందుకుంటారంటే ఇవాళ వచ్చినోడు రేపు రాడు మాకు, ఇంకొకళ్ళకి వెళ్తుంటాడు. మన దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఇంకొకటికి వెళ్తాడు. నేనైతే చాలా నుంచి చెప్తున్నా, ఒకళ్ళ దగ్గరే ఉంటే పిఎఫ్ ఇన్సూరెన్స్ అన్ని కడతానికి ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ కార్డులు ఇవ్వమంటే ఒక్కడివ్వడు. కారణం అది. అంటే మీకు యూనియన్స్ లేవా? లేవు సార్, ఉండదు. అంటే యూనియన్స్ ఉండటం వల్ల ఒక తాకిట్ మీద ఉండొచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది. మాకు కూడా మా కుటుంబాలు కూడా బాగుంటాయి. ఈ ఫీల్డ్ అందరూ దెబ్బతిన్నోళ్ళే కానీ బాగుపడ్డోళ్ళు ఈ 100 ఏళ్లలో కొడలే పోటీలే. ఇప్పుడు ఎవరన్నా మా పక్కన వేస్తే ఇట్లా ఉండదు ప్రభ, బల్బులన్నీ పగిలి కింద పడుతుంటాయి. మా పక్కన ఇంకో ప్రభ ఉంటే మా ప్రభ ఇట్టు ఉండదు, ఇక మొత్తం పెట్టి బల్బులన్నీ కింద రాలిపోతుంటాయి. అంటే నేను ఇంకోటి అడగదలుచుకున్నాను మేము, అంటే వీటిల్లో మీకు ఏమైనా ఇదే వృత్తిగా మీరు ఎంచుకున్నారు కదా, వీటిలో మీకు లాభ నష్టాలు ఎలా ఉంటాయి? నష్టాలే ఉంటాయండి అసలు ఎవరికైనా. 20 మంది కూడా నష్టాలు. గత కొంతకాలం 100 సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మీరు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. అంటే ఈ వృత్తిలో మరి నష్టాలు ఉంటున్నా మరి ఇదే వృత్తిని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు? పేరండి, పేరు ప్రెస్టేజ్ చేస్తున్నారు. మేము ఎన్టీఆర్ గారు మహానాడు విజయవాడలో పెట్టినప్పుడు కూడా ఈ ప్రభ లైటింగ్ చేయడం జరిగింది. మహానాడు పెట్టాడు ఎన్టీఆర్ మన కృష్ణానది దీంట్లో, ఆ రేవులో పెట్టాడు కదా ఒకసారి. ఆ రోజు కూడా ఈ ప్రభ వేయడం జరిగింది అక్కడ, పేరు కోసమే. సో మీ పేరు ప్రతిష్టల కోసం, మీ ప్రెస్టేజ్ కోసమే కానీ మీ లాభ నష్టాలతో కానీ మీకంటూ ఒక యూనియన్ కానీ ఏమి లేదు, ఉండరు. సో ఇప్పుడు ఈ ప్రభను నిర్మించడానికి ఇప్పుడు ఏదైతే రాజేశ్వరపురంలో ఇప్పుడు మనం అయితే కార్తీక పౌర్ణమికి సంబంధించి ఈ వీళ్ళ ఉత్సవాలు చేసుకుంటున్నారు ఈ గ్రామంలో, ఈ ప్రభకి నిర్మించడానికి ఎంతమంది శ్రమించారు? 50 మంది. 50 మంది ఉదయం 6 గంటల నుంచి శ్రమిస్తే నిన్న మీరు చేస్తున్నారు. మేము ఉదయం ఇక్కడికి వచ్చామంటే మొన్న రేత్రి బయలుదేరామండి. గుంటూరు పల్నాడు నుంచి ఎల్లూరుపేట నుంచి మొన్న రేత్రి బయలుదేరాం. ఈ బళ్ళన్నీ ఎత్తుకొని, లారీలన్నీ ఎత్తుకొని, 4 లారీలు ఎత్తుకొని 2 కార్లు వేసుకొని 2 రోజులు పట్టింది మాకు ఇక్కడ రావడానికి ఈ 50 మందికి. మళ్ళీ రేపల్లా పట్టింది పోవడానికి ఇవన్నీ కట్టుకొని. దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇదొక భ్రమ, ఇదొక పిచ్చి అంతే. ఈయన కూడా ప్రబంధి సూర్యనారాయణ గారు చౌదరి. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి, మీ పేరేంటి? సూర్యనారాయణ ఆళ్ళ. సూర్యనారాయణ గారు, మీరు ఎంతకాలం నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు? నేను 2016 నుంచి మొదలు పెట్టానండి. మేనేజర్ 3 సంవత్సరాలు వేసాను. మళ్ళీ గురవాయపాలెం కోటప్పకొండకి ఒక 3 సంవత్సరాలు చేశాను. రన్నింగ్ లోనే ఉంది ప్రభ. అదండి. సో మీరు దీంట్లో లాభ నష్టాలు మీరు ఎలా చూస్తూ ఉన్నారు, ఎలా వెళ్తున్నారు? ఏమండి, ఊరు ప్రెసిడెంట్ అయినా లాస్ పోవటమే, మందిరం కొన్నాళ్ళు లాస్ పోవటమే, పేకాట ఆడటానికి లాస్ పోవటమే, రియల్ అది లాస్ పోవటమే. కానీ లాభం 10 పెద్ద మేపిన వాళ్ళు లాస్ పోవటమే. ఈ మొత్తం ఒకటే. సో మీకున్న అనుభవాలు చెప్పండి. ఈ ప్రభలు నిర్మించే దాంట్లో మీకుండే మంచి అనుభవాలు కానీ చెడు అనుభవాలు కానీ మీ దృష్టిలో ఎలాంటి మీరు ఎదురు చూసారు? బొలు పెరిగినంతసేపు మా అందరం మగవాళ్ళమేనండి. బొలు పెరిగినంతసేపు అందరం గొప్పగా చెప్పుకుంటారు, హ్యాపీగా ఉండవు. బొలు బారిపోతే ఏముండదు. జరిగేది పగిలిపోతామంటే పందెం పోటీ పడితే జరిగేది అదేను. అది ఇట్లా టెక్నాలజీస్ ఏమైనా కొత్తగా వస్తూ ఉండదని ఏమైనా ఉపయోగిస్తున్నారు? ఏం లేదు సార్, అడ్ల మీద వాడుతున్నాము, లారీలు జనరేటర్ల మీద. టెక్నాలజీ అంటే ఏం లేదు దానికి. అదే అంటే ఇప్పుడు రథాల రూపంలో తీసుకెళ్లే వాటికను ఇలా స్థిరంగా ఉండే ప్రభలకి తేడా చెప్పండి. స్థిరంగా ఉంటేనేమో ఇట్లా స్టాండింగ్ బాగానే ఉంటుందండి. రన్నింగ్ లో కొంచెం ఇబ్బంది పడతాం. రన్నింగ్ లో ఆల్మోస్ట్ టెన్షన్ ఎక్కువగానే ఉంటుంది కదా? ఉంటుందండి. చాలా ఇబ్బంది పడతాం. డ్యామేజ్ జరిగింది, కుర్రోళ్ళకి డ్యామేజ్ జరిగింది. కట్టిన ఓనర్లు కూడా చాలా మంది చనిపోయారు, కుర్రోళ్ళు కూడా చాలా మంది చనిపోయారు పడి. ఈ ప్రభలు కట్టడం అనేది ఒక సెంటిమెంటా ఏంటి? ఆనవాయితీ అండి ఇది. ఆనవాయితీ. దీని వల్ల మంచిగా చెడు ఏం లేదు.
పూర్వం నుంచి వస్తుంది, ఇవాళ కాదు. పూర్వం నుంచి మన కోట తిన్నారంటే పూర్వం నుంచి వస్తుంది కదా, మీకు తెలియదు ఏం కాదు, ఆనవాయితీ అది. మంచిగా చెడు ఏం లేదు. కొంతమంది మొక్కుంటారు కదా ప్రేమ కడతామని, కడతారు కదా, అంతే కదా, మొక్కుంటారు కదా, ప్రేమ కడతారు. ఇప్పుడు ఇదే జరిగింది. ఇప్పుడు వీళ్ళకి అమ్మవారికి మొక్కున్నారంట ప్రేమ వేస్తామని, వాళ్ళు వచ్చి చెప్తే మేము వేసామండి. అయితే ఈ మొక్కులు తీరుతాయనే భావంతోనే ఈ ప్రభలు ఒకళ్ళుగా నిర్మిస్తుంటారా, లేకపోతే సామూహికంగా నిర్మించే ప్రయత్నం? ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఎవరన్నా పిల్లలు కావాలనుకున్నా ఏదైనా మొక్కున్నారు అనుకోండి, ఇట్లా వేస్తాం ప్రేమ కట్టుకుని వేస్తాం అనుకుంటే తీరుతాయి. జరుగుతుంది అంట, జరిగింది కాబట్టి వేస్తారండి. మొక్కుబడి అంతే. అంటే ఇది గ్రామాలలోనే జరుగుతుందా, లేకపోతే ఈ పట్టణాల్లో కూడా ఇలాంటి ఉంటాయండి? హైదరాబాద్ లో జాబ్ చేసే వాళ్ళు చాలా మంది వచ్చి ఇక్కడ మొక్కుబడి తీసుకుని పోయే వాళ్ళు ఉన్నారు కదా. ఏదైనా బయట పట్టణాల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మొక్కుల్ని వాళ్ళ గ్రామాలలో తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వస్తూ ఉంటారు, గ్రామాలకు వస్తూ ఉంటారు. ఈ ప్రభలు కడతాము అని చెప్పి వాళ్ళ యొక్క మొక్కుల్ని తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా చేస్తూ ఉంటారని చెప్తున్నారు. సో ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ప్రభల యొక్క సెంటిమెంట్ అనేది ఏదైతే ఉందో చాలా ఎక్కువగా ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ 6 లక్షల రూపాయలతో ఇక్కడ రాజేశ్వరపురంలో అయితే ఈరోజు కార్తీక పౌర్ణమికి సంబంధించి ఇక్కడ నిర్మించి వాళ్ళ యొక్క ఇది చేశారు. ఈరోజు 6 గంటలకి వచ్చి దాదాపు 50 మంది కార్మికులు దీని మీద పనిచేసి ఈ ప్రభనైతే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు. అయితే దీని ఒక సెంటిమెంట్గా కూడా చెప్తుంటే రకాల్లో ఉంటాయని చెప్తున్నారు. ఒకటేమో స్థిరంగా ఉండే ప్రభాలు, ఒకటి రథాల రూపంలో తీసుకొని గుళ్ళకి తీసుకెళ్ళి అక్కడ ప్రభల్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారని చెప్పేసి ఇక్కడ ప్రభలు నిర్మించే వాళ్ళు అయితే చెప్తున్నారు. వీళ్ళు ఎంతో కాలంగా ఇదే వృత్తిని ఎంచుకొని వీటిలోనే వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా సాగుతున్నారనే విషయాన్ని కూడా మనతో పంచుకోవటం అయితే జరిగింది. ఈ రాజేశ్వరీపురంలో ఏదైతే ఈ ప్రభ రూపంలో కానీ ఇక్కడ జరిగే కార్యక్రమాలు అయితే కానీ మనం చూపించే ప్రయత్నంలో ఇక్కడికి రావడం జరిగింది.